కుటుంబ సభ్యులందరూ కూడా దయచేసి మెట్ల మీద వాళ్ళంతా సైడ్ నుంచి కూర్చున్నారు. ఎవరు కదవడం లేదమ్మా, మెట్ల కాడ ఎవరు కదవడం లేదు. మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గొప్ప మానవతావాది, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా నిలిచిపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. నెల్లూరు నగరంలో ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సెంటర్లో, గాంధీ బొమ్మ సెంటర్లో ఆవిష్కరింపబడినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మా సోదరులు, శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరం కూడా పాల్గొని ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితేనే ఈరోజు ప్రజలు కంటతడి పెట్టుకుని ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డి గారిని మరలా మా కోసం జన్మించవా అని చెప్పని వేడుకుంటున్నారు అంటేనే ఆయన యొక్క ఆలోచన, ఆయన పరిపాలన దక్షత, ప్రజల పట్ల ఆయన చూపినటువంటి ఆ ఉదారమైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం బహుశా నాకు తెలిసి ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన హయాంలో రూపుదిద్దుకున్నాయి. రైతులకు సంబంధించి జలయజ్ఞం ద్వారా సాగునీరు అందించి దాదాపుగా 68% గ్రామాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా నూతన ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు ఉన్నటువంటి ప్రాజెక్టులను పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. దానితో పాటు గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు 2004 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరన్నా పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు చనిపోతే తప్ప కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి 75 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 200 రూపాయలకి పెంచి ఆ 200 రూపాయల పెన్షన్ అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇచ్చి ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సామాజిక భద్రత కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి ఆరోగ్యశ్రీ సేవల ద్వారా పేదవాడు ధనవంతుడితో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ సమాజానికి ఆరోగ్య భద్రత కల్పించినటువంటి వ్యక్తి. ఎన్నో పేద కుటుంబాలు తమ కలలను సాకారం చేసుకోవాలని, తమకు సంబంధించినటువంటి బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో పనిచేస్తే వాటి గురించి ఆలోచన చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ఎప్పుడో రామారావు గారు పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు నాయుడు గిట్టుబాటు కాదు, ప్రభుత్వానికి నష్టం వస్తుందని తీసేస్తే మరలా పేదవాడికి ఆహార భద్రత కల్పించాలని 2 రూపాయల కిలో బియ్యం తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మనిషి. కాబట్టి అనేక రకాలుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో కానీ, ఆ రోజు స్ట్రెచ్లు తీసుకురావడంలో కానీ, సంగం నెల్లూరు బ్యారేజీల పునర్నిర్మాణంలో కానీ జరిగినటువంటి ప్రతి విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి అడుగు పేద ప్రజల, ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం వేసినటువంటి మలుపుగా మనందరం భావిస్తూ ఈరోజు ఆయన లేనటువంటి లోటు ఈరోజు నిజంగా ఎవరూ తీర్చలేనిది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాజశేఖర రెడ్డి గారిని కోల్పోవడం మనకు శాపమైతే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో రాజశేఖర రెడ్డి గారు మనకు అందించడం ఒక వరం లాంటిది అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగినటువంటి పోరాటం చేశాడు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాడు.
ఎవరో ఆలోచన చేయనటువంటి విధంగా సామాజిక న్యాయం కోసం తప్పించాడు. అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో కేవలం వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా రాజ్యాధికారం వైపు అడుగులు వేయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అందుకనే ప్రభుత్వం ఈరోజు కోల్పోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోయినా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2 సంవత్సరాలు 25 నెలల కాలంలోనే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఉంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్ర రాష్ట్రం మరింత పరుగులు తీసి ఉండేదని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి దీవెనలు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎలవెలలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి చల్లని దీవెనలతో మరలా తిరిగి 2029లో రాజశేఖర రెడ్డి గారి పాలన, రాజన్న కలలు కన్నటువంటి రామరాజ్యం మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రావాలి అని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొక్కసారి మరుపురానటువంటి మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. కూడా ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం 5 సంవత్సరాలు ఈ చంద్రబాబు నాయుడికి 1000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కూడా కనీసం ప్రజలకు మంచి చేయాలని కానీ, ఒక మంచి పథకాన్ని తీసుకురావాలని కానీ ఆ రాజశేఖర రెడ్డి